ఏది నిజమో ఏది అబద్ధమో, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దో ఆందోళనతో అనుక్షణం తప్పిస్తున్న మన మనసులకు సంతృప్తి, ప్రశాంతతను కలిగించేది మన సనాతన ధర్మం. మన సనాతన ధర్మంలో 10 నిమిషాలు మెడిటేషన్ చేయడం ద్వారా మనకు మనమే ఒక అద్భుతమైన వ్యవస్థను నిర్మించుకోవచ్చు. బంధం కన్నా విలువైనది మరొకటి ఈ సృష్టిలో లేదు. అన్నదమ్ముల బంధం, అక్కచెల్లెల అనుబంధం, ఆనందంలో దుఃఖంలో ఎప్పుడూ మన వెంటే నీడలా ఉండి రక్షిస్తుంది మన బంధం. కుటుంబ బంధ జీవితం వరకు మనకు తోడుగా ఉంటుంది. ఇది అక్షర సత్యం. అందుకే మనం రాఖీ పౌర్ణం అన్నదమ్ముల అక్కచెల్లెల అనుబంధానికి గుర్తుగా మనసులో ఎన్నో ఆవేదనలున్నా బయటికి మాత్రం చాలా చక్కగా ప్రతి ఒక్కరూ రాఖీ పౌర్ణమి జరుపుకోవడం జరుగుతుంది. రాఖీ పౌర్ణమి జరుపుకోవడం కాకుండా మళ్ళీ రాఖీ పౌర్ణమి వరకు మనం ఏ విధంగా ఉండాలి, మన బంధుత్వాన్ని ఎలా కాపాడుకోవాలి అనేది ఈ వీడియో ముఖ్య ఉద్దేశం. మనకు కొన్నిసార్లు ఆవేశం, ఆక్రోశం వస్తుంటాయి. కానీ అవి వచ్చినప్పుడు మనం పోరాడాల్సింది మన బంధువులతోటి కాదు, మనపై మనం పోరాటం చేసుకోవాలి. కష్టం నష్టం వచ్చినప్పుడు మన శ్రమతో పోరాటం చేయాలి. అంతేగాని కష్టం వచ్చిందని నష్టం వచ్చిందని అన్నను తమ్ముని గుర్తు చేసుకోవద్దు. ఎందుకంటే ఎన్ని రోజులకైనా మనకు మనమే తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరికి ఎవరు కారు. ఇది అక్షర సత్యం. మనలో ఉన్న ఆ భగవంతుడు మనకు తోడుగా ఉంటాడు. కానీ ఏ అన్న కానీ ఏ తమ్ముడు కానీ ఎలాంటి బంధుత్వం కానీ మనకు ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని సందర్భాలలో ఎవ్వరూ రారు. కాకపోతే బంధుత్వం అనేది చాలా ఇంపార్టెంట్. బంధుత్వం అనేది మాటలలో చెప్పలేనంత మనకు గౌరవాన్ని, అదేవిధంగా మనకు ఆనందాన్ని అన్నిటినీ ప్రసాదిస్తుంది. మన ముందు అనేక సమస్యలు ఉంటాయి. సమస్యలను చూసి మనం పారిపోవడం కన్నా సమస్యలను చూసి మనం ఇతరులతో పంచుకోవడం కన్నా ఆ సమస్యలకు మనమే పరిష్కరించుకుంటే తప్పకుండా మనం మరింత ఉన్నత స్థాయికి ఎదగడానికి మరొక మార్గం ఏర్పడుతుంది. మనం ఎంత పాజిటివ్గా ఉన్నా మనకు ప్రత్యక్ష అనుభూతిని కలిగించేటివి మన ప్రేమ ఆప్యాయతలే. ఆ ప్రేమ ఆప్యాయతలే మనకు ఐశ్వర్యం. మరి అలాంటి ఐశ్వర్యాన్ని కలిగించే ఆ ప్రేమ ఏమిటో తెలుసా? మన బంధుత్వం. బంధుత్వాల్లో ప్రతి ఒక్కరిని మనం గౌరవించడం మనం గనుక అలవాటు చేసుకుంటే మన పిల్లలు కూడా తప్పకుండా ధనిక పేద భేదం లేకుండా ప్రతి ఒక్కరిని గౌరవించడం వాళ్ళకు అలవాటు చేసిన వాళ్ళం అవుతాం. అమ్మ గుండెలోని ఆప్యాయతను, మన నాన్న మనసులోని నమ్మకాన్ని నిలబెడుతూ అందరిలో గర్వంగా మనల్ని నిలబెట్టేది, మన సంకల్పానికై తోడై మనల్ని గెలిపించేది మన ఆత్మబలం. ఆ ఆత్మబలానికి తోడునిచ్చేది మన కుటుంబం. మనం ఎప్పుడైతే మనల్ని మనం గౌరవించుకుంటూ, మనల్ని మనం ప్రేమించుకుంటూ, మన కుటుంబాన్ని మనం ప్రేమించుకుంటూ ముందరికెళ్తామో తప్పకుండా బంధుత్వాన్ని కూడా మనం అదే విధంగా ప్రేమించడానికి మనకు మనసులో ఒక ఆప్యాయత ఏర్పడుతుంది. ఆ ఆప్యాయత ఏర్పడాలంటే ముందు మనం సనాతన ధర్మం వైపు అడుగులు వేయాలి. సనాతన ధర్మంలో ఉన్న మహిమాన్వితమైన శక్తి ఆ ఏడుకొండల వెంకటేశ్వరుడు మనలోపే కొలువైండు. అనేక రూపాలలో, ప్రకృతి మాత రూపంలో మనం ప్రతి ఒక్క జంతువుని, ప్రతి ఒక్క మొక్కను గౌరవించడం అలవర్చుకుంటే అప్పుడు మనకు తెలుస్తుంది ఆ అనుభూతి. ప్రతి జంతువు పట్ల, ప్రతి మొక్క పట్ల మనం ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి ఉంటామో ప్రతి మనిషి పట్ల కూడా అదే కృతజ్ఞత మనకు అలవడుతుంది. ఎప్పుడైతే మనం అట్లా అలవర్చుకుంటామో మన కుటుంబం మనకు తెలియకుండానే మన బంధుత్వాలు అన్నిటిపైన మనం పరోక్షంగా ప్రత్యక్షంగా ఎంతో వెలకట్టలేని గౌరవాన్ని మనం కలిగి ఉంటాం. గౌరవం అంటే వారిని గౌరవించడం, ప్రేమించడం, చూసుకోవడం. మనం భూమిపైకి వచ్చినప్పుడు తెచ్చింది ఏమీ లేదు, చనిపోయినప్పుడు వెంట తీసుకెళ్లాల్సింది ఏమీ లేదు.
మరి మన మంచితనం, మన సేవాతత్వం, మన దయాగుణం మాత్రమే. ఆ మంచితనం, ఆ దయాగుణం మన కుటుంబ వ్యవస్థపై ఎందుకు చూపించకూడదు? చివరగా మనం జీవితం విలువ తెలుసుకొని మానవత్వంతో మనం జీవనం సాగిస్తే ప్రేమ ఆప్యాయతలో ఆ వెంకటేశ్వర స్వామి తప్పకుండా మన సబ్కాన్షియస్ మైండ్లో నింపుతాడు. ఆత్మీయత అనురాగాన్ని పెంచుకోవడానికి ఆయననే మనకు ఒక దారి చూపిస్తాడు. అందరి హృదయాలను గెలుచుకోవాలి అంటే ముందుగా మన హృదయం మనం గెలుచుకోవాలి. మన హృదయం మనం గెలుచుకోవాలంటే మన హృదయంలో ఆ తండ్రిని నిలుపుకోవాలి. తండ్రే కాదు, ఆ తల్లిని, ఏదో ఒక రూపంలో ఉన్న మన సనాతన ధర్మంలో ఉన్న ప్రకృతి మాతను, దైవాన్ని మనం మన మనసును నింపుకున్నప్పుడే మనం ఎదుటి వ్యక్తికి గౌరవం ఇవ్వడం జరుగుతుంది. బ్రతికినన్ని రోజులు ఆనందంగా జీవించడానికి కూడా ఈ ప్రకృతి మాత మనకు పరోక్షకంగా ప్రత్యక్షకంగా ఆ తల్లి మనకు సహాయం చేస్తుంటుంది. ఇదండి, రాఖీ పౌర్ణమి చేసుకున్నారు కదా. ఇక చాలామంది ఇంకొక 4-5 డేస్ వరకు కూడా రాఖీలు కడుతూ ఉంటారు. కానీ రాఖీలు కట్టినా కూడా కట్టడం కన్నా మనం మన కుటుంబాన్ని, అన్న కానీ, చెల్లి కానీ, తమ్ముడు కానీ, ఈ బంధుత్వాలను మనం ఎలా కాపాడుకోవాలని చూడాలి. ఎందుకంటే మాయాలోకంలో మంచిగా బతకడానికి కూడా మనం కష్టపడాలి. చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా పెరిగిన అన్న చెల్లి, అన్న తమ్ముడు కావచ్చు, పెద్దయ్యాక వీళ్ళ పిల్లలను వాళ్ళు చేసుకోలేదని, వాళ్ళ పిల్లలను వీళ్ళు చేసుకోలేదని ఎంతోమంది విడిపోయి ఇప్పటికీ మాట్లాడకుండా ఉన్నవారు చాలా ఉన్నారు. ఆస్తుపాస్తుల విషయంలో ఆడపడుచులకు, అన్నదమ్ములకు గొడవలొచ్చి మన తెలంగాణలోనే దాదాపుగా ఒక 40% గొడవలు అనేది కేవలం భూమి నుంచి భూమి తగాదాలు, అన్నదమ్ముల అక్కచెల్లెల గురించి మాత్రమే జరుగుతున్నాయి. ఇందులో కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. చివరగా చెప్పేది ఏమిటంటే, మనం ఎవరో వస్తారని ఎవ్వరి గురించి ఆలోచించకుండా మనకు మనమే బలం, మనమే అని మన పిల్లలకు నేర్పించి, అదేవిధంగా మనకు బంధుత్వం కూడా ఇంపార్టెంటే అని మళ్ళీ బంధుత్వం గురించి కూడా నేర్పించాల్సిన బాధ్యత మనపైనే ఉంది. ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు గనుక మా ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓ 10 మందికి కాకుండా కనీసం ఒక్కరికైనా షేర్ చేయండి. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే లైక్ చేయడం వల్ల కనీసం ఒక నలుగురికి యూట్యూబ్ పంపిస్తుంది. మంచి విషయాలు నలుగురితో పంచుకోవడం తప్పులేదు. ముందే సనాతన ధర్మం గురించి మన ఛానల్, పిల్లలు ఏ విధంగా ఉండాలి, పిల్లలకి ఏ విధంగా మనం నేర్పించుకోవాలి, పిల్లలకు నేర్పించాలంటే ఫస్ట్ మనం నేర్చుకోవాలి. మనల్ని మనం మార్చుకున్న తర్వాత మాత్రమే పిల్లలకు నేర్పించడానికి వీలవుతుంది. ఇది అక్షర సత్యం. ఈ వీడియో చూసిన వాళ్ళు ఒక్కరైనా నిజం తెలుసుకుంటారు. అరే అవును కదరా, ఈ జీవితం అంటే ఒక మాయాలోకమే. ఈ మాయాలోకాన్ని జయించాలంటే ఫస్ట్ మనల్ని మనం జయించుకోవాలి. అలా జయించుకోవాలంటే పరమాత్ముని మనం వేడుకోవాలి. పరమాత్మునికి, ఆ వెంకటేశ్వర స్వామికి, ఆ ప్రకృతి మాతకు మనం పూజించడం నేర్చుకుంటే ఈ మాయాలోకాన్ని జయించడం చాలా తేలిక అవుతుందని తెలుసుకుంటాం. ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు ఆ 7 కొండల వెంకటరమణుని ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్.